ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం వివక్షతను అర్థం చేసుకుందాం. ఇందులో 170 నుంచి 185 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఆదివాసీలో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? ఏ సవర, బి గోండు, సి వీలు, డి సంథాలి. ఆదివాసీలో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? ఏ సవర, బి గోండు, సి వీలు, డి సంథాలి. భారతదేశ జనాభాలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆదివాసీలు? ఏ 8%, బి 10%, సి 5%, డి 9%. భారతదేశ జనాభాలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆదివాసీలు? ఏ 8%, బి 10%, సి 5%, డి 9%. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం? ఏ షెడ్యూల్ కులాలు, బి మైనార్టీలు, సి షెడ్యూల్ తెగలు, డి వెనుకబడిన కులాలు. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం? ఏ షెడ్యూల్ కులాలు, బి మైనార్టీలు, సి షెడ్యూల్ తెగలు, డి వెనుకబడిన కులాలు. ఒక ఒడిశా రాష్ట్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలను ఆవాసంగా ఉంది? ఏ 70, బి 60, సి 80, డి 50. ఒక ఒడిశా మాత్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది? ఏ 70, బి 60, సి 80, డి 50. ఆదివాసులు అనే పదానికి సరైన అర్థం? ఏ మూలవాసులు, బి అడవివాసులు, సి గ్రామవాసులు, డి పట్టణవాసులు. ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థం? ఏ మూలవాసులు, బి అడవివాసులు, సి గ్రామవాసులు, డి పట్టణవాసులు. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులున్నాయి? ఏ 450, బి 390, సి 400, డి 500. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులున్నాయి? ఏ 450, బి 390, సి 400, డి 500. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? ఏ అనర్హత, బి మైనార్టీ, సి వివక్ష, డి బలి. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? ఏ అనర్హత, బి మైనార్టీ, సి వివక్ష, డి బలి. ఎప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలో వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు? ఏ 1830లలో, బి 1840లలో, సి 1860లలో, డి 1810లలో. ఎప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో వెళ్ళారు? ఏ 1830లలో, బి 1840లలో, సి 1860లలో, డి 1810లలో. ఏ భాష వంటి ప్రధాన స్రవంతులు గల భారతీయ భాషలపై ఆదివాసీ భాషలు చాలా ప్రభావం చూపాయి? ఏ తెలుగు, బి హిందీ, సి బెంగాలీ, డి ఒడియా. ఏ భాష వంటి ప్రధాన స్రవంతులు గల భారతీయ భాషలపై ఆదివాసీ భాషలు చాలా ప్రభావం చూపాయి? ఏ తెలుగు, బి హిందీ, సి బెంగాలీ, డి ఒడియా. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు? ఏ 70 లక్షల మంది, బి 60 లక్షల మంది, సి 50 లక్షల మంది, డి 80 లక్షల మంది. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు? ఏ 70 లక్షల మంది, బి 60 లక్షల మంది, సి 50 లక్షల మంది, డి 80 లక్షల మంది. ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొంది? ఏ అస్సాంలో, బి మేఘాలయ, సి గుజరాత్, డి ఆంధ్రప్రదేశ్. ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొంది? ఏ అస్సాంలో, బి మేఘాలయ, సి గుజరాత్, డి ఆంధ్రప్రదేశ్. 19వ శతాబ్దంలోనే ఈ వలసలలో ఎంతమంది ఆదివాసీలు మరణించారు? ఏ 4 లక్షల మంది, బి 3 లక్షల మంది, సి 5 లక్షల మంది, డి 6 లక్షల మంది. 19వ శతాబ్దంలోని ఈ వలసలలో ఎంతమంది ఆదివాసీలు మరణించారు? ఏ 4 లక్షల మంది, బి 3 లక్షల మంది, సి 5 లక్షల మంది, డి 6 లక్షల మంది. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది? ఏ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బి మధ్యప్రదేశ్, ఒరిస్సా, సి గుజరాత్, డి పైవన్నీ. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది? ఏ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బి మధ్యప్రదేశ్, ఒరిస్సా, సి గుజరాత్, డి పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఆదివాసీలో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ డి సంథాలి. ఆదివాసీల్లో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే సంథాలి. కరెక్ట్ ఆన్సర్ డి. భారతదేశ జనాభాలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆదివాసీలు? కరెక్ట్ ఆన్సర్ ఏ 8%. భారతదేశ జనాభాలో దాదాపు ఎంతమంది ఆదివాసీలు అంటే 8% మంది. కరెక్ట్ ఆన్సర్ ఏ. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం? కరెక్ట్ ఆన్సర్ సి షెడ్యూల్ తెగలు. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు. కరెక్ట్ ఆన్సర్ సి.
ఒక ఒడిశా రాష్ట్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ బి 60. ఒక ఒడిశా రాష్ట్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉందంటే 60. కరెక్ట్ ఆన్సర్ బి. ఆదివాసులు అనే పదానికి సరైన అర్థం కరెక్ట్ ఆన్సర్ ఏ మూలవాసులు. ఆదివాసులు అనే పదానికి సరైన అర్థం మూలవాసులు కరెక్ట్ ఆన్సర్ ఏ. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ డి 500. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయంటే 500. కరెక్ట్ ఆన్సర్ డి. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ సి వివక్ష. సమాజం లేదా సమాజంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారంటే వివక్ష అంటారు. కరెక్ట్ ఆన్సర్ సి. ఎప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు? కరెక్ట్ ఆన్సర్ ఏ 1830లలో. ఎప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో వెళ్ళారంటే 1830లలో. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ భాష వంటి ప్రధాన సెవంతలో గల భారతీయ భాషలపై ఆదివాసీ భాషలు చాలా ప్రభావం చూపాయి? కరెక్ట్ ఆన్సర్ సి బెంగాలీ. ఏ భాష వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై ఆదివాసీ భాషలు చాలా ప్రభావం చూపాయంటే ఒక భాష అందులో బెంగాలీ. కరెక్ట్ ఆన్సర్ సి. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ బి 60 లక్షల మంది. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసులు ఉన్నారంటే 60 లక్షల మంది. కరెక్ట్ ఆన్సర్ బి. ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొంది? కరెక్ట్ ఆన్సర్ ఏ అస్సాంలో. ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొందంటే అస్సాంలో. కరెక్ట్ ఆన్సర్ ఏ. 19వ శతాబ్దంలోనే ఈ వలసలలో ఎంతమంది ఆదివాసీలు మరణించారు? కరెక్ట్ ఆన్సర్ సి 5 లక్షల మంది. 19వ శతాబ్దంలోనే ఈ వలసలలో ఎంతమంది ఆదివాసీలు మరణించారంటే 5 లక్షల మంది. కరెక్ట్ ఆన్సర్ సి. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉందంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి.